తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ సుదీర్ఘకాలంగా టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సినిమాల్లోకి కంబ్యాక్ అయిన తర్వాత రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్న అతడు ఇప్పటికే వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో వంటి చిత్రాలతో మెప్పించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు చాలా మూవీలు చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు నటిస్తున్న చిత్రాల్లో హరిహర వీరమల్లు ఒకటి. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ మూవీని మొఘల్ చక్రవర్తుల కాలం నాటి కథతో భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు. పీరియాడిటిక్ జోనర్లో రాబోతున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే మొదలైంది. కానీ అనివార్య కారణాల వల్ల షూటింగ్కి చాలా ఆటంకాలు ఏర్పడ్డాయి. అలాంటి పరిస్థితుల్లో దీనికి సంబంధించిన టాకీ పార్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. కానీ ఎన్నికల కారణంగా ఈ సినిమాను సుదీర్ఘ కాలం పాటు పోస్ట్ పోన్ చేశారు. హరిహర వీరమల్లు మూవీకి సంబంధించిన షూటింగ్ ఆగిపోవడంతో ఈ సినిమాను కూడా ఆపేశారని ఇటీవలే ఓ న్యూస్ ప్రచారమైంది. ఈ పరిస్థితుల్లో త్వరలోనే గ్లిమ్స్ వీడియోను రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ అనౌన్స్ చేసి ఆ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ గ్లిమ్స్ డేట్ గురించి ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకొచ్చింది. క్రేజీ కాంబినేషన్లో రూపొందుతున్న హరిహర వీరమల్లు మూవీ కొత్త గ్లిమ్స్ వీడియోను మహాశివరాత్రిని పురస్కరించుకొని మార్చి 8వ తేదీన విడుదల చేస్తున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రాబోతోందని తెలిసింది. అదే కన్ఫర్మ్ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒకే రోజు 2 పండుగలు వస్తాయనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇదిలా ఉండగా హరిహర వీరమల్లు సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతోంది. ఇందులో నిధి అగర్వాల్ కీలక పాత్రను చేస్తోంది. బాబీ డియోల్ ఇందులో విలన్ గా చేస్తున్నాడు. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏఎం రత్నం ప్రొడ్యూస్ చేస్తున్నారు.